183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. హలో కిషోర్ కుమార్ గారు. హలో అండి. ఎనీవేస్ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎలా సార్ అంటే ఫోర్బ్స్ మ్యాగజైన్ వరకు ఏ విధంగా వెళ్ళారు? అసలు మీ జర్నీ అసలు ఏ విధంగా స్టార్ట్ అయింది? ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి మీరు ఇక్కడ వరకు ఎలా జర్నీ? నేను చిన్నప్పుడు ఆల్మోస్ట్ అండి నిరుపేద కుటుంబం. ఎస్, పర్ఫెక్ట్లీ రైట్. మా నాన్నగారు ఒక బిజినెస్ పెట్టారు. మా నాన్నగారు వచ్చి ఎడంవారిపల్లి అని ఒక చిన్న గ్రామం నుంచి వచ్చారు. సో నేను కూడా ఫస్ట్ అక్కడే పుట్టి అక్కడే ఫస్ట్ స్టాండర్డ్ వరకు చదివాను. దాని తర్వాత తిరుపతికి వచ్చి చదువుతున్నప్పుడు మా నాన్నగారు ఒక బిజినెస్ చేసేవాళ్ళు. సో ఎడంవారిపల్లి నుంచి మా నాన్న తిరుపతికి వచ్చి అక్కడ బిజినెస్ స్టార్ట్ చేశారు. బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఆయన లాస్ అయ్యారు. బిజినెస్ 10,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు, 15 లక్షల వరకు వెళ్ళారు. అంతవరకు బిజినెస్ అప్పుడు 15 లక్షలు అంటే ఇట్లా ఆల్మోస్ట్ 150 crores టర్న్ ఓవర్. అలాంటి స్టేజ్ నుంచి ఆ బిజినెస్లో అప్పుడున్న ఒడిదుడుకుల వల్ల ఇమ్మీడియట్గా మా నాన్నగారు లాస్ అయిన వెంటనే ఇంకా ఫ్యామిలీ వేరే రన్ చేయాలి. సో మా నాన్నగారికి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చే కొందికి దెన్ నేను దాన్ని టేకప్ చేసుకోవడం. అప్పుడు ఏం చేశానంటే నేను మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ సమోసాలు అమ్ముతూ ఉంటే తన దగ్గర తీసుకునేసి థియేటర్స్కి వెళ్ళి అమ్మడం స్టార్ట్ చేశాను. అదేదో బిజినెస్ లాగా చేద్దాం అనుకున్నప్పుడు బట్ ఐ వాస్ ట్రయింగ్ టు లెర్న్ యాజ్ అ సేల్స్ గై. సో ఎలా సమోసాలు అమ్మే స్టేజ్లో ఎలా సేల్స్ అమ్మాలి, నాకు ఆ బాక్స్ ఆ థియేటర్లో ఉన్న ఇంటర్వెల్ టైం మ్యాక్సిమం 5 minutes ఆ ఫుల్ బాక్స్ అమ్మితే కానీ నాకు ఒక 30 rupees దొరకదు. సో అక్కడ నేను నేర్చుకున్న సేల్స్ ఈరోజు ఫోర్బ్స్ వరకు వెళ్ళడానికి ఉపయోగపడింది. సో ఎలా కన్విన్స్ చేయాలి, ఎలా అమ్మాలి, వాళ్ళని ఎలా ఎంటైర్ బాక్స్ని ఖాళీ చేస్తే కానీ నా లైఫ్ సర్క్యులేట్ అవ్వదు. అలా ఉండే సిచ్యువేషన్. అక్కడి నుంచి మళ్ళీ ఏం చేస్తున్నాను, చదువుకుంటూ ప్యారలల్గా హోటల్ పెట్టాము మేము. వైకేఎంఎస్ అని చాలా ఫేమస్, చాలామందికి తెలుసు. అక్కడ ఆ హోటల్ రన్ చేసుకుంటూ క్లాసెస్కి వెళ్తూ మళ్ళీ చదువుకుంటూ మళ్ళీ దాని తర్వాత 92లో వచ్చి నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. సో అప్పట్లో నా 10th అయిపోతేనే టైప్ రైటర్, లోయర్, హైయర్, హై స్పీడ్, షార్ట్ హ్యాండ్ అన్నీ చేశాను. అప్పుడు Group 4 అనే ఎగ్జామ్స్ ఉండేవి. Group 4 ఎగ్జామ్స్ రాస్తే నాకు స్టెనోకమ్ టైపిస్ట్గా బాలాజీ డైరీ అని ఒకటి తిరుపతిలో ఉందన్నమాట. ఆ బాలాజీ డైరీలో ఉద్యోగం వచ్చింది. నేను తిరుపతి నుంచి ఆల్మోస్ట్ ఒక 8 kilometers సైకిల్లో వెళ్ళి అక్కడ రోజు బ్యాలెన్స్ షీట్ టైప్ ఇన్స్టిట్యూట్లో లాగా చేసేసి మళ్ళీ తిరిగి రావడం. కానీ నాకు అది ఫుల్ఫిల్ అనిపించలేదు. ఇది జాబ్ అయింది, ఇది సో బిజినెస్ జరుగుతుంది. బట్ నేను ఇంకా ఏదో చదవాలి, ఇంకా ఏదో చేయాలని మళ్ళీ ఇంటర్మీడియట్ చేరడం, ఇంటర్మీడియట్ తర్వాత మళ్ళీ డిగ్రీ చేయడం, ప్యారలల్గా కంప్యూటర్ నేర్చుకోవడం, తర్వాత BPO చేయడం, తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక IT కంపెనీలో సేల్స్ గిగ్ చేయడం. దాని తర్వాత ఓకే ఇది కాదు, నేను చిన్నప్పుడే ఊహించుకున్నా. 87లో ఎప్పుడైతే నాగార్జున, వెంకటేష్ MBA చేశారు, US నుంచి రిటర్న్ అయ్యారని జ్యోతి చిత్ర, శివరంజన్ అని మ్యాగజైన్స్ ఉండేవి. కవర్ పేజ్లో వేస్తే ఇదేదో గొప్ప చదువు అనేసి చదవాలనుకుని డిసైడ్ అయిపోయాను. సరే దీనికి ఏం చేద్దాం అంటే అప్పట్లో రిటర్న్ టెస్ట్లు ఉండేవి. సో అలా నేను తమిళనాడుకి వెళ్ళి రాశాను. ఎందుకంటే ఇక్కడే చదివితే మళ్ళీ నాకు అదే తెలుగు వస్తుంది, లాంగ్వేజ్ రాదు నాకు, ఏదైనా కొద్దిగా ఎక్స్పోజర్ ఉంటుంది అని మా ఫ్రెండ్ ఒకటి సహాయం చేస్తే మళ్ళీ అక్కడి నుంచి చెన్నైకి వెళ్ళి తమిళనాడు సెట్ అని ఉండేది. ఆ సెట్ రాసేసి అక్కడ SRM కాలేజ్ అని ఒకటి ఉంది అండర్ మెడ్రాస్ యూనివర్సిటీ, దాంట్లో సీట్ వచ్చింది. అక్కడ చదువుకుంటూ ప్యారలల్గా నేనేం చేసాను, ఐ యూస్ టు సెల్ డిక్షనరీస్ అమ్మేవాడిని. బికాజ్ ఎందుకంటే నా సేల్స్ పిచ్ అనేది, నా ఎక్స్పోజరు, ఇవన్నీ నేను కంటిన్యూస్గా నా బాడీలో యాటిట్యూడ్ని బిల్డ్ చేసుకోవడానికి ఏదో పని చేస్తూ ఉండేవాడిని. డిక్షనరీస్ అమ్మడం, లేదా ఎవరికైనా ఏదైనా థియేటర్లకి వెళ్ళి ఏదైనా చేయడం, లేదా ఎవరైనా ఫ్రెండ్ షాప్స్కి రమ్మంటే వెళ్ళి చేయడం. ఇట్లా ఒక్కొక్కసారి నేనేంటంటే ప్రతి ఒక్క స్టెప్ నా స్టేజ్లో వచ్చి లెర్నింగ్గా ఉండేది. ఈవెన్ నేను జాయిన్ అయినప్పుడు నాకు తెలుగు రాదు, తమిళ్ రాదు, ఇంగ్లీష్ రాదు. కానీ కాలేజీలో జాయిన్ అయిపోయిన తర్వాత ఎలా సర్వైవ్ అవ్వాలంటే అగైన్ అక్కడ ఒక అతను హెల్ప్ చేయడం వల్ల దాన్ని ఇంకా ఇంగ్లీషు అవన్నీ నేర్చుకొని ఇంప్రూవైజ్ చేసుకొని, ప్లస్ ఎయిర్టెల్లో చేశాను. దాని ముందు పేజర్లు కూడా సేల్స్ చేశాను. ఐ యూస్ టు సెల్ పేజర్స్. నా ఫస్ట్ కస్టమర్ ఎవరో తెలుసా? యాక్షన్ కింగ్ అర్జున్. ఫస్ట్ కస్టమర్. ఆయనకి వెళ్ళి పేజర్ అప్పట్లో పేజర్ అమ్మాలంటే నాకు ఒక పేజరు 1 monthly వన్స్ టార్గెట్ ఒకటి అమ్మాలంటే తల మీద తోకొచ్చేస్తుంది. అట్లా ఎట్లుంటుందంటే బాడీ ఇలా టర్న్ అప్ అయిపోతుంది. సో అలా వెళ్ళి నా ఫస్ట్ పేజర్ నేను అమ్మింది యాక్షన్ కింగ్ అర్జున్కి. ఐఎమ్ సో హ్యాపీ. ఆయనతో ఎక్స్పీరియన్స్ ఎలాంటిది? ఈజ్ వెరీ డౌన్ టు ఎర్త్. ఎంత డౌన్ టు ఎర్త్ అంటే నాకు అప్పుడు తమిళ్ కూడా నాకు అంత రాదు, ఇంగ్లీష్ సరిగ్గా రాదు. బట్ పేజర్ నేను అమ్మాలి. ఆయన దగ్గరికి PA పిలిస్తే ఆ రోజు ఫార్చునేట్లీ ఏంటంటే ఆయన ఉన్నాడు అక్కడ.
దీన్ని ఎలా వాడాలి, దీన్ని ఏం చేయాలని చెప్తే నేను తెలుగులో చెప్తుంటే తను తెలుగులోనే, ఆయనకి తెలుగు బాగొచ్చు బై ద వే. అప్పటి వరకు నాకు తెలుగు రాదనుకున్నాను కానీ ఆయన తెలుగు బాగొచ్చు. బాగా వినేసి తర్వాత ఏం చదువుతున్నావు అంటే నేను ఈ విధంగా చదువుకునేదానికి ఎంబీఏకి వెళ్తున్నా అంటే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేసి ఆయన ఫస్ట్ నన్ను చూసి ఆయన కొనుక్కున్నాడు. అది ఏంటంటే అది ఒక డిఫరెంట్, ఆయన పేజర్ చూసి కొనుక్కున్నాడా లేదా కానీ బట్ నా మీద అయితే నాకు చాలా అఫెక్షనేట్ వచ్చింది. గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ ఆ రోజు మటు మర్చిపోలేను. సో అలా ఆ ఎక్స్పీరియన్స్ అంతా గ్రాప్ చేసుకునేసి ఎంబీఏ కంప్లీట్ చేసిన తర్వాత ఎయిర్టెల్లో జాబ్ చేసేవాడిని. ఎయిర్టెల్ వాజ్ స్కైసెల్ ఫస్ట్. సో అలా దాంట్లో చేసి అక్కడి నుంచి మళ్ళీ ఐటీ వచ్చింది. సో ఐటీలో ఏదో తెలుసుకుందాం చేసుకుందాం అని డిగ్రీ చదివేటప్పుడే ఐటీ కంపెనీ మా ఫ్రెండ్ది ఒక ఇన్స్టిట్యూట్ ఉండేది. మా చెల్లికి మా తమ్ముడికి అతను ఫ్రీగా చెప్పేవాడు. నేను వెళ్ళి సరే నేర్చుకుందాం ఏదో ఒకటి, ఏం తెలుసుకుందాం, ఐటీ ఏంటి ఏదో కూర్చొని పెయింట్ బ్రష్లో గీక్కోవడం, అప్పట్లో వర్డ్ స్టార్, ప్యాస్కల్, ఫోట్రాన్ అనే టెక్నాలజీస్ ఉండడం, వాటిలో గేమ్స్ ఆడుకోవడాలు, అట్లా చిన్నగా ఏదో ఒకటి చేసేవాడిని. అలా చేసి దాని తర్వాత ఎంబీఏ అయిపోతానే నెక్స్ట్ ఎయిర్టెల్ అయిపోతానే నేను ఏం చేశానంటే ఫస్ట్ ఐటీ జాబ్, సరే ఐటీ ఏదో నేర్చుకుందామని వేరే ఫ్రెండ్ ద్వారా నేర్చుకునేసి కోవన్సిస్లో జాబ్ వచ్చింది. కోవన్సిస్ నుంచి అలా కంటిన్యూ, అక్కడ మళ్ళీ డెవలపర్గా చేసి కోవన్సిస్ నుంచి హెచ్పి బాంబేలో కంపెనీలు చేస్తాను, నైరోబీ కెన్యా బేస్డ్ కంపెనీ. అక్కడి నుంచి మళ్ళీ హెచ్పికి వచ్చాను, అక్కడ డెవలపర్గా ఉన్నాను. డెవలపర్ నుంచి మళ్ళీ ఒక బిజినెస్ అనలిస్ట్ అయ్యాను. అక్కడి నుంచి మళ్ళీ హెచ్టీసీ అసెంచర్కి వచ్చాను బెంగళూరుకి. మళ్ళీ అక్కడి నుంచి హెచ్టీసీ నుంచి ర్యామ్కో సిస్టమ్స్. ఈ మధ్యలో మళ్ళీ చాలా కంట్రీస్ హెచ్టీసీ ద్వారా 3 years చైనాలో పనిచేశాను, సింగపూర్లో పనిచేశాను, ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా, మిడిల్ ఈస్ట్ అయితే ఐ ట్రావెల్డ్ మోర్ దెన్ 50 times. మిడిల్ ఈస్ట్లో చాలామంది కస్టమర్లు ఉండేవాళ్ళు, అందరికీ ఇంప్లిమెంట్ చేసాను సాఫ్ట్వేర్. అలా చేసుకుంటూ వస్తూ ఉన్నాను. ప్లస్ ఐ బికేమ్ ఏ గ్లోబల్ సేల్స్ హెడ్ ఫర్ మై బిఫోర్ ఫెడరల్ సాఫ్ట్ సిస్టమ్స్ ముందు ఒక కంపెనీ, అక్కడ సేల్స్ చేసేవాడు ఈఆర్పి. సో దాని తర్వాత నా నెక్స్ట్ ఆపర్చునిటీ ఏంటంటే ఫార్చునేట్లీ బై గాడ్స్ గ్రేస్ బ్లెస్సింగ్ ఇన్ బిట్వీన్ ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు ప్రతి ఒక్క చోట నా స్నేహితులే సహాయంగా ఉన్నారు. అండ్ ఐ విల్ నెవర్ ఫర్గెట్ మై ఫ్రెండ్షిప్. అంటే నేను ఐ విల్ గివ్ మోర్ ఇంపార్టెంట్ టు మై ఫ్రెండ్షిప్. అందరూ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఈ కంపెనీలో ఫెడరల్ సాఫ్ట్ సిస్టమ్స్లో అతను వన్ ఆఫ్ ద డైరెక్టర్ నా క్లాస్మేట్ చిన్నప్పుడు. తను నన్ను ఫోన్ చేసి రమ్మని చెప్పడం, వాడికి నా మీద కాన్ఫిడెంట్ రావడం. అతని పేరు కిషోరే బై ద వే. మా ఇద్దరిని కిషోర్ అంటేనే స్కూల్లో కూడా కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు. సో తను ఇక్కడ పిలిచి ఈ కంపెనీలో నేను జాయిన్ అవ్వడం, ఈ కంపెనీ జాయిన్ అయిన తర్వాత కొన్ని చిన్న కంపెనీస్ని అక్వైర్ చేసుకోవడం, ఆ ప్రతి ఒక్క ప్రోడక్ట్ని మార్కెట్లో పెట్టి బిజినెస్ తీసుకురావడం అనేది ఒక ఛాలెంజ్. అలాంటి ఒక 4 products ఇప్పటివరకు మార్కెట్లో తీసుకొచ్చాం. రోలో స్టాక్ అని ఒక B2B ప్రోడక్ట్, తర్వాత మై టాకింగ్ ట్రీ అండ్ మ్యాజిక్ మ్యాట్ అని ఎడ్యుటెక్ ప్రోడక్ట్స్, వన్ అవుట్ డెవలపర్ అనేసి క్యాబ్ బుకింగ్ ఎలా చేస్తామో అలా డెవలపర్ బుక్ చేసుకోవచ్చు. ఈ యాప్స్ అన్నిటినీ పెట్టి బిజినెస్ చేస్తూ ఫోర్బ్స్కి నామినేట్ అయ్యేటప్పుడు దీస్ ఆర్ ఆల్ కాన్సెప్ట్స్. నా యొక్క ప్రొఫైలు, నా అలా నేను చిన్న వయసులో నుంచి అలా గ్రో అయ్యాను. ప్లస్ ఇక్కడ ఫెడరల్ సాఫ్ట్ సిస్టమ్స్లో ఏం చేశాను, ఎంతవరకు టర్న్ ఓవర్ తీసుకొచ్చాను, ఏంటి ఈ సక్సెస్ స్టోరీస్ అన్నింటి కొలాట్ చేసుకొని ఐ వాజ్ నామినేటెడ్ ఫర్ ఫోర్బ్స్. దాని తర్వాత 14 rounds ఫోర్బ్స్ వాళ్ళు ఏం చేశారంటే నన్ను వ్యాలిడేట్ చేశారు. వెదర్ ఏంటి మీ సక్సెస్ స్టోరీ ఏంటి, దెన్ ఈ కంపెనీలు ఏంటి, ఈ ప్రోడక్ట్స్ ఏంటి, అలా వ్యాలిడేట్ చేస్తూ ఫైనలీ ఐ హావ్ బీన్ వన్ అమాంగ్ టాప్ 200 బెస్ట్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్. ఫోర్బ్స్ మ్యాగజైన్లో కూడా ప్రింట్ అయింది. గ్రేట్ సార్. అండ్ దే గేవ్ మీ అన్ అవార్డ్ లైక్ పీపుల్ కాల్ ఇట్ యాజ్ ఎంటర్ప్రెన్యూర్, బట్ దే ఆర్ కాలింగ్ మీ యాజ్ ఎక్స్ట్రాప్రెన్యూర్. ఇట్ ఈస్ మీన్ మోర్ దెన్ ఎంటర్ప్రెన్యూర్. ఎస్. సో అలానే ఎక్స్ట్రాప్రెన్యూర్ అని ఒక అవార్డు కూడా ఇచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ వన్ ఆఫ్ మై మీ ఫ్యూచర్ గోల్ అంతా ఏంటి సార్, అంటే మీ డ్రీమ్? నా డ్రీమ్స్, ఐ వాంట్ టు మేక్ దిస్ కంపెనీ యాజ్ వన్ ఆఫ్ ద గ్లోబల్ కంపెనీ. ఐపీఓకి వెళ్ళాలనుకుంటున్నాను. ఇంకొక 2 to 3 yearsలో ఐపీఓకి వెళ్ళాలి. ప్లస్ ఫార్చ్యూన్ బేస్ 500 బేస్ కంపెనీస్లో వన్ అమాంగ్ దిస్ కంపెనీ ఉండాలి అనేది డ్రీమ్ ఆల్రెడీ డిజైన్ చేసుకున్నానండి. నేను లాస్ట్ 2.5 years జూన్ 2021 జాయిన్ అయిన కంపెనీలో. ఈ రోజుకి ఫోర్బ్స్ వరకు వెళ్ళామంటే వితిన్ 2.5 years స్పాన్ ఆఫ్ టైమ్ ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. సో ప్లస్ వీఆర్ ఆల్సో అచీవ్. బట్ ఏంటంటే ఇన్ బిట్వీన్ అగైన్ రెసిషన్ రావడం, కొన్ని ఇబ్బందులు పడడం. నౌ వీఆర్ లుకింగ్ ఫర్ ఇన్వెస్టర్స్. కొంతమంది ఇన్వెస్టర్స్ ఫోర్బ్స్కి వెళ్ళిన తర్వాత ఇన్వెస్టర్స్ రావడం, వాళ్ళు అడగడం, దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు వీఆర్ స్టెప్పింగ్ అహెడ్ టు ఎక్స్పాండ్ అవర్ కంపెనీస్ గ్లోబలీ. సో దిస్ ఇస్ వాట్ ఇస్ ఐపీఓ అండ్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్. గ్రేట్ అండ్ ఇన్స్పైరింగ్ జర్నీ అండి. మళ్ళీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మీలాంటి వాళ్ళతో ఇలా స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది నాకు. థ్యాంక్ యూ సో మచ్. అక్కడ దాకా రావడం అంటే అంత చిన్న విషయం కాదు. ఎన్నో
క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అండ్ దాంతోపాటు తెలియకుండానే మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళే చిన్న చిన్న పాలిటిక్స్ అవి చేస్తూ ఉంటారు. కరెక్ట్. అవి తప్పించుకొని అక్కడ దాకా రావాలి. అండ్ మన టాలెంట్ అందరిలోనూ అంటే అన్ని తప్పించుకొని వచ్చిన తర్వాత మన టాలెంట్ ప్రూవ్ అవ్వాలి అని అంటే చివరి ఎండ్ వరకు కూడా కొంచెం డౌటే ఉంటుంది ఎవరికైనా సరే అక్కడ దాకా వెళ్తాం అనేటువంటిది. బట్ కాన్ఫిడెంట్గా మీరు అవన్నీ బిల్డ్ చేసుకొని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకొని వాళ్ళు ఇక్కడ కూర్చొని మా ఆడియన్స్కి ఒక ఇన్స్పైరింగ్ జర్నీ తోటి ఇంట్రడ్యూస్ అయ్యారు. ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. థ్యాంక్ యూ. ఏదైతే అనుకుంటున్నారో ఫ్యూచర్లో ఇది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ గారు. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పిన ఒక పాయింట్ ఉంది కదా, మీరు ఎన్నో ఒడిదుడుకులు పడుతూ పాలిటిక్స్ అన్నీ కవర్ చేస్తున్నారు కదా. ఎస్, దిస్ ఇస్ చాలా చాలా ఉంటుందండి. చిన్నప్పటి నుంచి చూస్తున్నా నేను. ప్రతి ఒక్క చోట మనం ఎదుగుదామని ట్రై చేసేటప్పుడు ఎవడో ఒకటి పుల్ చేయాలని చూస్తాడు బ్యాక్ సైడ్ నుంచి, లేదా బ్యాక్ స్టాబింగ్ చేయాలని చూస్తాడు, లేదా చుట్టుపక్కల గాసిప్స్ క్రియేట్ చేస్తారు. ఎందుకు ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరు నమ్మకం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకటి ఆలోచించుకొని డ్రైవ్ చేస్తుంటాం. సమ్టైమ్స్ ఏంటంటే వాళ్ళకి నమ్మకం రావాలంటే మనం ఏం చేయాలో తెలియదు, కానీ మనకు కాన్ఫిడెంట్ ఉంది. ఓకే, నేను ఇంకొక 5 సంవత్సరాలు ఇలా అవుతాను అనే కాన్ఫిడెన్స్ నాలో ఉంది, కానీ వాళ్ళకి నేను ఎలా చూపించాలి? చూపిలేను. సో ఇలాంటి నైట్ మేర్స్ చాలా చూశాను, ఫ్యామిలీలో కానీ బయట వాట్ యు కాల్ ఫ్రెండ్స్ దగ్గర కానీ. చాలామంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక 2% బ్యాక్ స్టాబింగ్ కానీ పక్కన మాట్లాడడం ఇవన్నీ ఉంటాయి. కానీ ఇవన్నీ మనం పోరాడి ముందుకెళ్ళాలంటే మీ డ్రీమ్ని యూ హ్యావ్ టు డిజైన్ అండి. లేదంటే డ్రీమ్ని డిజైన్ చేసుకోకుండా జర్నీ చేసామంటే కంపల్సరీ ఎక్కడో దెబ్బ తగులుతుంది. కానీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మనం ఇంకా బ్లైండ్, దాని మహేష్ బాబు చెప్తాడు కదా, బ్లైండ్గా ఫిక్స్ అయిపోతే ఆటోమేటిక్ వెళ్ళిపోతాం అన్నట్టు. అంతే బాలయ్య బాబు డైలాగ్, ఇంకా కొడితే కుంభస్థలమే. సో అలా డిసైడ్ అయిపోయాను. ఆల్మోస్ట్ ఒక 22 ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ స్పాన్, కెరియర్లో గ్లోబల్ సీఈఓగా సక్సెస్ అయ్యి ఈరోజు నాకంటూ ఒక చిన్న ప్రపంచం, నాకంటూ ఒక చిన్న హ్యాపీనెస్, నన్ను చూసి చాలామంది ఇన్స్పైర్ అయిన వాళ్ళు, దట్ ఈస్ ఏ గ్రేట్ సక్సెస్. క్రియేట్ చేశారు మీరు. కరెక్ట్. సో చాలామందికి ఉద్యోగాలు ఇస్తూ ఏదో నా వల్ల అయిన సహాయం చేస్తూ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఇట్స్ ఇది చాలా కష్టం ఉంది వెనకాల. బట్ అట్ ద సేమ్ టైం లక్, దేవుడు ఇవన్నీ కూడా ఫేవర్ చేస్తే కానీ అచీవ్ చేయాలి. థ్యాంక్ యూ అండి. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ కిషోర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.